సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఆశ్రయించిన మహిళకు వేరే వారి వీర్య కణాలతో సంతానం కలిగించారు వైద్యులు. అనుమానంతో డిఎన్ఏ టెస్ట్ చేయించారు తల్లిదండ్రులు. డిఎన్ఏ వేరే వారిదిగా రావడంతో పోలీసులను ఆశ్రయించారు పేరెంట్స్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై అధికారులు తనిఖీలు చేపట్టారు. మూలకి ఎవరు మన మూలకి ఎవరు పెట్టింది ఫస్ట్ మొత్తం ఆర్టీఓ ఎంఆర్ఓ వచ్చారు. ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్గా దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగేసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఇంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రెజెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్ వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని. సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వెరిఫై విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్. ఎట్లా మనకు తెలిసింది, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. ఈరోజు మాకు ఒక గోపాలపురం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ మహిళ రోడ్డు నిర్మాణంలో భూమిని కోల్పోయింది. మహిళకు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఖమ్మం కోర్టు ఆర్డీఓ ఆఫీసులో కంప్యూటర్ల జాప్నకు ఆదేశాలిచ్చింది. ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 1986లో రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరిగింది. గజానికి 400 చొప్పున 2007లో భూసేకరణ అధికారి ఆర్డీఓ చెల్లించారు. అయితే నష్టపరిహారం తక్కువ ఇచ్చారని సూరపనేని స్వర్ణ కోర్టును ఆశ్రయించింది. స్వర్ణకు 1740 గజాలకు జిల్లా కోర్టు గజానికి 2500 చొప్పున చెల్లించమని తీర్పిచ్చింది. ఆ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు అప్పీలుకు వెళ్లగా హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసి గజానికి 6000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్వర్ణకు ఇంకా 50% నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని హైకోర్టు ఆర్డర్ ఇచ్చి 3 ఏళ్లైనా ప్రభుత్వం నష్టపరిహారం స్వర్ణకి ఇవ్వలేదు. దీంతో స్వర్ణ ఖమ్మం కోర్టును ఎగ్జిక్యూషన్ పిటిషన్ ద్వారా ఆశ్రయించింది. ఆర్డీఓ ఆఫీసులోని సామాగ్రిని జప్తు చేయమని జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు సిబ్బంది ఆర్డీఓ ఆఫీసులోని కంప్యూటర్లను జప్తు చేసి కోర్టుకు తరలించారు. ఆ సామాగ్రిని ఆగస్టు 28న వేలం ద్వారా విక్రయించనున్నారు. దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంసీఆర్డీని నిలపాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి ఈ సంస్థకు అధిపతిగా ఉన్నారని, అధికారులు సిబ్బంది వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో జరిగిన గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా పురోగతి సాధించాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో సంస్థ ఎదుగుతుందని చెప్పారు. పరిపాలనలో దేశంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పనిచేయడంపై శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగులకు సర్టిఫికెట్ సైతం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు గుర్తించారు. ఎన్ఏసీ గుర్తింపు పొందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్లకు శిక్షణ ఇవ్వాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు అధికారులను సూచించారు.
ఇక స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో 2 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. గత 10 ఏళ్లుగా ఎంసీఆర్టీపై దృష్టి సారించలేదని ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాల్లో మార్పులను దృష్టిలో పెట్టుకుని ఎంసీఆర్టీ అధికారులు సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలతో సంప్రదించే పరిస్థితి వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంసీఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామాకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు భాష్యం చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీన వర్గాల వ్యతిరేక రామచంద్రరావుని అధ్యక్షుడిని చేసిందని గౌడ్ విమర్శించారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రపతి దగ్గరున్న బిల్లును ఆమోదింపజేసేలా సహకరించాలని మంత్రి ప్రభాకర్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆగస్టు నెల కేటాయింపులను త్వరితగతిన సరఫరా చేయాలని లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు సరఫరాలో ఏర్పడిన 2.23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా ఆగస్టు నెల కోటా కేటాయింపులతో కలిపి సరఫరా చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. సికింద్రాబాద్ కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై విజయ కేతనం ఎగురవేసి నేటికి 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక అధికారులు, విశ్రాంత సైనికులు పాల్గొని అందరి ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. నెలల తరబడి విరోచితంగా పోరాడి పాక్ మూకల చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని భారత కీర్తి పతాకాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి భారత సత్తాను చాటారని అమరవీరులకు జోహార్లు అర్పించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. భారతీయ సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లు పరిశీలించారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతీయ సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానిస్తున్నారు. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. 3,500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో 6 డెన్లకు భారతీయ సిమెంట్ నుండి ముడుపులు తరలించినట్లు గుర్తించారు. భారతీయ సిమెంట్లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. సమావేశాల అనంతరం ముడుపులను భారతీయ సిమెంట్ కంపెనీలలో అందజేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఫ్రీలాన్స్ పేరిట నయా మోసానికి దిగింది భారతీ బిల్డర్స్. అయితే ప్రధానంగా అందులో దాదాపు వందలాది మంది బాధితులు ఉన్నారు. ముందస్తుగా ఆ అమౌంట్ కట్టి అరచేతిలో ఆకాశాన్ని చూపించి బాధితులను మోసం చేశారు. అసలు ఏం జరిగింది, వారు ఏం చెప్తా ఉన్నారు భారతీ బిల్డర్స్ అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. అమ్మ, మీ పేరేంటి? యాక్చువల్గా నా పేరు వచ్చేసి అల్పన అండి. నేను 2022 నుంచి కూడా డబ్బులు పే చేశాను. నేను పే చేసింది 13 lakhs. అయితే నాకు ఎంత ఫ్రాడ్ జరిగిందంటే భవానీ అనే బ్రోకర్ వల్ల 11,11,000 చూపించిందండి. మిగతా రిసిప్ట్స్ ఇవ్వలేదు, ప్లస్ నేను పంపించిన చెక్స్ కి ఆన్సర్ లేదు, ఏమి లేదండి. అయినా 11,11,000 అంటే కూడా ఆ అమౌంట్ అయినా మేము పే చేయమని అడిగాము. ఎలా మోసం జరిగిందంటే ఫస్ట్ ఒక 1 year లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది, లోన్కి వెళ్ళొచ్చు, అప్పటి వరకు ఏం లేదు అని చెప్పారు. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే బాగానే ఉంటుంది కదా అని మేము అనుకున్నాం, కానీ వాళ్ళు మోసం చేస్తారని తెలియదండి. నేను వెళ్ళి కలిసింది అక్కడ శివరామకృష్ణని, ఈ భవానీ అనే బ్రోకర్ ఉంది కదా, ఆవిడ తీసుకెళ్లి అతన్ని కల్పించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 1 year లో కంప్లీట్ అవుతుందండి, 2 years లో మాక్సిమం మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మీరు హౌస్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అన్ని మాటలు చెప్పేసరికి సరే మేము కూడా ఏమనుకున్నామంటే బాగుంటుంది కదా కోంపల్లి ప్రాజెక్టు, చాలా బాగుంది అని మేము తీసుకుందామని డిసైడ్ అయ్యి అమౌంట్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నాకు అసలు ఎంఓయూ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు నాకు అసలు. నేను అడిగినప్పుడు ఏమన్నారంటే అది కొంచెము లిటిగేషన్ లో ఉందండి, అందుకోసమే ఇవ్వట్లేదు అన్నారు. సరే అని నాకు చెక్స్ ఇచ్చారు, 2 చెక్స్ ఇచ్చారండి. 13 lakhs చెక్స్ ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత చెక్ తీసుకున్నాను. నేను బ్యాంకులో వేసుకోవాలని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 2024లో నేను చెక్ బ్యాంకులో వేసుకుందాం అనుకుంటే లేదండి, మీరు బ్యాంకులో వేసుకోవడానికి లేదు, ఎందుకంటే వేసుకుంటే చెక్ బౌన్స్ అయిపోతుంది, మీరు వేయకూడదు అని చెప్పారు. ఎవరన్నారు? పొన్నారి అని
అందులో మొత్తం చూసుకుంటారనమాట అకౌంట్స్కి సంబంధించి. అంటే సరే అని ఊరుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈఓడబ్ల్యూ చేశారు, అంటే కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టారన్న విషయం అప్పుడు మాకు తెలిసింది. అతను ల్యాండ్ మొత్తం అహుజాకు, సునీల్ కుమార్ అహుజాకు అమ్మారు అని. సునీల్ కుమార్ అహుజా పేరు మీద లేదు, వాళ్ళ అబ్బాయి పేరు ఆశీష్ కుమార్ అహుజా పేరు మీద ఉంది ఆ ల్యాండ్ అంతా అని చెప్పారనమాట. ఎందుకు అమ్మారు సార్, మరి మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ కోసమే డబ్బులు తీసుకున్నాము. అతను ఏం చేశాడంటే మాకు ఇంట్రెస్ట్ వేసేసి, ఇంట్రెస్ట్ అంతా వేశారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ మేము కట్టలేక ల్యాండ్ ఇచ్చేసామని చెప్పేశారు. ఇంకా అంటే ఇప్పుడు 80 CR కట్టిన మరి మేమేమవుతాము? ఇంతమంది విక్టిమ్స్ ఉన్నాం కదా, 300+ విక్టిమ్స్ ఉన్నాం, మరి మేమంతా ఏమవ్వాలి మేము అని అతన్ని అడిగితే అతను ఏమంటాడంటే, అతన్ని సునీల్ కుమార్ అహుజాతో మాట్లాడి చెప్తాను అన్నాడు. అతను మాట్లాడి చెప్తాను అని మమ్మల్ని ఎలా అంటే అసోసియేషన్ ఫామ్ అవ్వండి, కోంపల్లి అసోసియేషన్ అని చెప్పారు. అలా అసోసియేషన్ ఫామ్ అయ్యాము. ఫామ్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి అని అన్నారు. చాలా మంది బిల్డర్స్ వెళ్ళారండి. చాలా మంది బిల్డర్స్ వెళ్తే అతను సునీల్ కుమార్ అహుజా అనే ఆ వ్యక్తి ప్రతి ఒక్క బిల్డర్ను రిజెక్ట్ చేశారండి. ఒక్క బిల్డర్ను కూడా ప్రాజెక్ట్ ఇచ్చి చేద్దాము, అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనే లేదండి. అంటే జనాలందరూ డబ్బులు కట్టిన వాళ్ళంతా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసా? రేరాల కొంతమంది. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే చాలా మంది ఫెడప్ అయి ఉన్నామండి. మాకు డబ్బులే కావాలి, డబ్బులే ఇంపార్టెంట్. మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి, ఆ ల్యాండ్ ఏమన్నా చేసుకొనివ్వండి, మా అమౌంట్ మాకు కావాలండి. భారతీ బిల్డర్స్ నయా దందాకు సంబంధించి ఫ్రీలాన్స్ మోసానికి సంబంధించి మరింత సమాచారం బాధితులు నుంచి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సార్ ఏంటి మీ పేరేంటి, ఏం జరిగింది సార్? I am a customer in Bharti Builder Lakeview apartment, which was a pre-launch, was taken near Kompalli. I have paid amount of 14,25,000 for buying a flat in the year of 2021 September. But unfortunately, that flat is not handed over to me, and this we are standing here in 2025. When we have inquired, we found out the chairman, that is Shivarama Krishna of Bharti Builders, has taken a finance from Sunil Kumar Ahuja regarding the construction. And he has taken an amount of 43 crore rupees. When we have inquired to Sunil Kumar Ahuja, he already said that including interest, he has paid 53 lakhs to Sunil Kumar Ahuja, sir. And what I believe is, if anything in that particular settlement is there, please ask us the percentage and please release us the land, or at least refund us. We are innocent families. We are nowhere involved in your particular business. We only wanted our flat. భారతీ బిల్డర్స్ రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2022లోనే లక్షల రూపాయలను కూడబెట్టుకొని ఈ ఫ్రీలాన్స్ భారతీ బిల్డర్స్ పైన కట్టబెడితే గనక మేము రోడ్డు పైన వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. గత 5 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తుంది. ఎడతెరిపి లేని వర్షాలకు కారణం ఏంటి, ఎప్పటి వరకు వర్ష ప్రభావం అనేది ఉంటుంది, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ కొనసాగుతున్నాయి, ప్రస్తుతం తెలుసుకుందాం. మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, ఈ 5 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, ఎడతెరిపి లేకుండా వర్షాలు ప్రభావం అనేది కనిపిస్తుంది, ఏంటి రీజన్ ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 5 రోజులుగా కూడా ఒక విధంగా నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రం మీద విస్తరించి బలంగా కదలికలు అనేవి ఉండడం వల్ల మనకి విస్తారంగా వర్షాలు అనేవి కూడా నమోదైనటువంటి గణాంకాలు మనం చూడొచ్చు. ఇటు ద్రోణులు కానీ ఉపరితల చక్రవాకాలు కూడా రాష్ట్ర సరిహద్దులు గుండా పోవడం వల్ల కూడా ఒక విధంగా రాష్ట్రానికి ఎక్కువ తేమతో కూడినటువంటి గాలి కూడా రావడం వల్ల మనకి చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా గత 5 రోజులుగా నమోదైనటువంటి గణాంకాలు కూడా మనం చూడొచ్చు. స్పష్టంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ రోజు కూడా
చురుగ్గా కదులుతూ అలాగే ఇటు గాలిలో తేమ శాతం పెరిగి గాలి కూడా సరైన దిశలో ప్రయాణించడం వల్ల కూడా రాష్ట్రంలో మనకి ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ప్రస్తుతం ముసిరిన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వర్షాల ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఈ వర్షపాతం అనేది ఈ రోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలర్ట్స్ అనేవి ఏ జిల్లాలకు ఉన్నాయి? ఏ అలర్ట్స్ జారీ చేశారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే మిగిలిన జిల్లాలు మంచిర్యాల్, మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సుమారు 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ యొక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు స్థాయిలోనే వర్షాలు ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ అనేది హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. 5 రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా 24 గంటల పాటు వర్షం కురుస్తుంది. మరి జిహెచ్ఎంసీలో పరిస్థితి ఎలా ఉంటుంది? రేపటి నుంచి ప్రస్తుతం ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా విదర్భ నుంచి వచ్చేటువంటి ఇటు తేమతో కూడినటువంటి గాలి అనేది అలాగే మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా రాష్ట్ర సరిహద్దుల గుండా ఇటు ఉత్తర తెలంగాణ అలాగే మిగిలిన భాగాలకు కూడా విస్తరించడం వల్ల మనకి పొద్దున్న నుంచి కూడా ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ముసిరిన వాతావరణం అనేది కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే మనకి సుమారు 19 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సుమారు 2 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం నమోదైందని అంచనా వేయొచ్చు. హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది? అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ అని ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముసిరిన ప్రస్తుతం ఇట్లాంటి మనం చూసినటువంటి ముసిరిన వాతావరణం అనేది రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా వ్యాపించి ఉందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు మొన్నటి వరకు లోటు వర్షపాతాలు అని తెలియజేశారు కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ కురుస్తున్నటువంటి వర్షాలు సఫిషియెంట్గా కురుస్తున్నటువంటి వర్షాలుగా భావించాలా, లేకపోతే కొంచెం ఎక్కువగా అతివృష్టిగా భావించాల్సిన పరిస్థితి ఉంటుందా? ముందు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? ఒక విధంగా ఈ గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి ఏదైతే వర్షపాతం లోటుగా ఉందో ఒక విధంగా ఆ లోటు అంతా కూడా ఒక విధంగా సప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం సగటు స్థాయిలోనే వర్షపాతం గత 5 రోజులుగా నమోదవుతున్నప్పటికీ కూడా సగటున మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 31.3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 31.2 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా సగటుకి సమానంగానే మనం ఉన్నామని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వర్షాల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా యొక్క వర్ష ప్రభావం అనేది హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు అలర్ట్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే రైతులు కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు మండలం బెల్కటూరు గ్రామ సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు బ్రిడ్జి తెగిపోయింది. ఏడాది క్రితం వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. దీంతో కరణ్కోట్, చంద్రవంచ, బెల్కటూరు, చిట్టి గానాపూర్, ఓగీపూర్ గ్రామాలతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిన్న మొన్న కురిసిన భారీ వర్షానికి బెల్కటూరు వాగులోకి భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో తాత్కాలిక మట్టి రోడ్డు బ్రిడ్జి తెగిపోయింది. 2 సార్లు తాత్కాలికంగా పనులు చేశారు, కానీ 3 రోజుల వ్యవధిలో ఆ బ్రిడ్జి మళ్లీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఒక ప్రకృతి సౌందర్యం. ఇక్కడి ప్రాంతాన్ని దక్షిణ కాశ్మీర్గా పిలుస్తారు. వర్షం పడుతుంది అంటే ఇక్కడ కాశ్మీర్ లాంటి అందాలు కనిపిస్తాయి. వాగులు, అడవులు, ప్రకృతి సౌందర్యంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లానే కాక ఇతర జిల్లాల నుండి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ అందాల గురించి మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
జిల్లా అంటేనే అందమైన జిల్లా, అడవుల జిల్లా, వాగులు వంకలు కొండలు కోనలు ఉన్న ఈ జిల్లా. దీన్ని దక్షిణ కాశ్మీర్గా పనుకుంటారు. ఇక్కడ మనం మహబూబ్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ మహబూబ్ ఘాట్ దగ్గర చాలా కాశ్మీర్ అందాల కంటే ఎక్కువగా సూపర్ ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఎందరో వేల మంది ఇక్కడ మనకు వస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లనే వెడ్డింగ్ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ టర్నింగ్ లో చాలా అందంగా కనిపిస్తుంటది. కాశ్మీర్ కంటే చాలా అందంగా దక్షిణ కాశ్మీర్ లెక్క ఎన్నో ఓయలు ఉంటాయి. ఇక్కడ యువకులు కూడా ఎంత ఉత్సాహంగా వర్షంలో కూడా సైతం వర్షంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసినాం. ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో చూడదగ్గ వ్యూ పాయింట్ ఏది ఉందంటే మన ఘాట్ సెక్షన్, పొచ్చిర వాటర్ ఫాల్స్ ప్లస్ మహబూబ్ ఘాట్స్ ప్లస్ కుంటర వాటర్ ఫాల్స్. ఇవి చూడడానికి అయితే మేము అంత దూరం నుంచి వచ్చేసినాము. వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరికి. ఈ మన వర్షాకాలంలో చూడదగ్గ ప్రదేశం ఏదైనా ఆదిలాబాద్ జిల్లాలో ఉందంటే ఇది అదే మహబూబా ఘాట్స్, కుంటల వాటర్ ఫాల్, పొచ్చిర వాటర్ ఫాల్స్. చలో మేము అందరికి ఇక్కడికి వచ్చేసినాము, చూడడానికి వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా అడిగి తెలుసుకోండి. మేము ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళలేము. ఇక్కడనే పక్కకే మంచిగా వే ఉంది, మంచిగా చూడదగ్గ ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. ఎంతో మీరందరూ విజిట్ అయిపోరు తొందరగా. ఇక్కడ ప్రదేశం మొత్తం మన ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల వాటర్ ఫాల్, పొచ్చర వాటర్ ఫాల్, మహబూబా ఘాట్స్ ఎంతో అందంగా ఉంది. అందరూ వచ్చేది తొందరగా. వర్షాకాలంలో చూడదగ్గ ప్రదేశం అంటే మహబూబా ఘాట్స్. ప్రకృతిని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా విజిట్ కండి. ఆదిలాబాద్ జిల్లాలో చెప్పింది తగ్గండి మహబూబ్ ఘాట్ ప్లేస్ కుంటల జలపాతం ఎంజాయ్ చేయండి. రాజ్ న్యూస్ గురించి మీరు అందరూ పక్కగా ఖచ్చితంగా తెలుసుకొని ఇలాంటి ప్రత్యేకమైన విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే రాజ్ న్యూస్ ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందాలు కాశ్మీర్ని తలపించే రకం ఉందని చెప్పి యువకులు వర్షంలో సైతం వర్షాన్ని సైతం పట్టించుకోకుండా వాళ్ళు డ్యాన్సు కేరింతలు ఎంతో చేస్తున్నారు. వాళ్ళు చూడండి వీళ్ళ యొక్క ఆ ఆనందాన్ని, ప్రకృతిని, వర్షాన్ని చూసి వీళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక వీళ్ళు పోతున్నారు. ఇక్కడ చూస్తుంటే దక్షిణ కాశ్మీర్ లేక మనకు రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. కాశ్మీర్ కంటే అందంగా, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆదిలాబాద్ మహబూబ్ ఘాట్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ సైతం చూడడానికి అయితే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి తెలంగాణలో ఇది ఒక బెస్ట్ ప్లేస్గా ఛాయిస్ ఉంటుంది. ఇది కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా మహబూబ్ ఘాట్. సింధూరుపై ఈ నెల 28న పార్లమెంటులో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూరుపై 32 గంటల పాటు చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చర్చ జరగనుంది. లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ఈ నెల 29న చర్చ జరగనుంది. రాజ్యసభలో చర్చలో రాజ్నాథ్, జయశంకర్ పాల్గొననున్నారు. రెండు సభల్లో ఆపరేషన్ సింధూరుపై మోదీ మాట్లాడనున్నారు. లోక్సభలో పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిందని రిజిజు వెల్లడించారు. విపక్షాలు ఎన్నో సమస్యలు చర్చించాలని అనుకుంటున్నారని, అయితే వీటిలో ఆపరేషన్ సింధూర్ను ముందుగా చర్చించేందుకు అందరూ అంగీకరించారన్నారు. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఈడీ మరోసారి దాడులు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 3,000 కోట్ల బ్యాంకు రుణ మోసం కేసులో ఈ దాడులు జరిగాయి. ఢిల్లీ, ముంబైలోని 50 కంపెనీలు, 35 కార్యాలయాలపై దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడులు ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు అందిన రుణాలకు సంబంధించినవని తెలుస్తుంది. ముఖ్యంగా 2017-2019 మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ నుండి 3,000 కోట్ల రుణాలు తీసుకున్నారని, వాటిలో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో భాగంగా 25 మంది వ్యక్తులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ దాడులపై స్పందిస్తూ పాత లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి.